హాయ్ అండి, వెల్కమ్ టు సుమా ఎల్సిటీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది ఉగాది రోజు ఉదయం తీసిందండి. అందరికీ హ్యాపీ ఉగాది అండి. మీరు ఎలా చేసుకుంటున్నారు ఉగాది పండుగ? మేమైతే చాలా బాగా చేసుకున్నాం. ఉగాది రోజు ఉదయాన్నే మధ్యాహ్నం వరకు నా ఇంట్లో పండగ రోజు హడావిడి ఎలా ఉంటుందో మా ఇంట్లో చూపించడానికి చేస్తున్నాను. త్వరగా లెగాలని ట్రై అనుకున్నాను, కానీ కొంచెం లేట్ అయింది లెగ్గానే ముందు అర్జెంటుగా ఇంట్లో ఉన్న గదులన్నీ ఊడ్చుకొని వచ్చేసి ముందు బయట ఊడ్చేసి ఇంటి ముందు గుమ్మ ముందు వాకిలి ముందు ముగ్గేస్తున్నాను. అలా వాకిలి ముందు ముగ్గేసి దాంట్లో పసుపు కుంకుమ వేసేసి ప్రతి పండగకి మేము అలానే వేస్తామండి. పసుపు కుంకుమ వేసి ఇంటి ముందు కుంకుమ వేస్తుంటాం ముగ్గుల్లో. ఇలా వేయడం వల్ల ఏముంటుందో నాకైతే తెలియదు, కానీ అందరూ వేస్తారు, నేను వేస్తాను. కానీ ఏదో కొంచెం పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి, అది మాత్రం నిజం. అలా ముగ్గు వేసాక మళ్ళీ వాటిలో సైడ్ డిజైన్ వేయలేదని గుర్తొచ్చి మళ్ళీ వేసి దాంట్లో కూడా పసుపు కుంకుమ వేస్తున్నాను. అలా వేసి ఇంట్లోకి వచ్చేసి నైట్ తిన్న గిన్నెలు ఉంటాయి కదండి, అవన్నీ దోమేస్తున్నాను. గిన్నెలు దోముకొని మిగతా పనులు మొదలు పెట్టాలి. నేనైతే పెద్దగా హడావిడి లేకుండానే పండగ పెద్దగా వంటలు ఏం పెట్టుకోలేదండి, చాలా సింపుల్గా చేసుకున్నాము. అలా గిన్నెలు దోమేసాక వెంటనే నైట్ పడుకునే ముందు పెసరపప్పు నానబోసానండి, గారెలు చేయాలని. ఎట్లాగో టిఫిన్కి వస్తాయి అని నానబోసాను. దాన్ని చక్కగా ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని, నేనైతే పొట్టుపప్పేనండి తీసుకుంది. పొట్టు మొత్తం పోయేలాగైతే కడగనండి, ఏదో కడుగుతాను, అలా పైన కడుగుతాను. పొట్టు మొత్తం అయితే పోయేటట్టు కడగను నేను. పెసరపప్పు కడిగి దాన్ని రాళ్ళు ఏమైనా ఉంటాయని ఒకసారి గాలిచ్చుకొని దాన్ని చిల్లులు బట్ట వడగట్టుకున్నానండి, మొత్తం నీరు పోయేటట్టు. అట్లయితే పెసరపప్పు అంటే ఉదయం నానబోస్తే 1 గంట అయినా నానితే సరిపోద్ది అంటారు. కానీ నేనేంటంటే మర్చిపోతానేమో, పనిలో పడి పిల్లలు ఉన్నారు కదా, హడావిడిలో ఏదన్నా మర్చిపోతే ఇబ్బంది పడాలని ముందే నానబోసుకున్నాను నైటు. అందుకే దాంట్లోంచి నీరంతా పోయేటట్టు జల్లిబట్టలో వడగడుతున్నాను. ఈలోపు మనం ఇంట్లో పని చేసుకునేసరికి ఇది కూడా మొత్తం చక్కగా నీరంతా పోద్దండి. తర్వాత మనం ఈలోపు ఇంట్లో పని అంతా చూసుకోవచ్చు అని జల్లిబుట్టకేసాను. కొంతమంది పొట్టు లేని పప్పు సాయిపప్పు వాడుతుంటారు. నేనైతే పొట్టున్న పప్పు పెసరపప్పు వాడతానండి. అది కూడా నేను ఒకేసారి తీసుకుంటానండి, ఈ షాపులలో వాటిలో తెప్పించాను. డైరెక్ట్ ఇక్కడ ఎవరో ఒకరి దగ్గర పెసలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటాం మేము. మా అమ్మాయినే తీసుకొని పంపిస్తుంటుంది. అంతకుముందు అయితే అమ్మ వాళ్ళే వేసారు, మరి ఈ ఇయర్ వేయలేదు, కానీ అంతకుముందు పెసలు వేసేవాళ్ళు, వాళ్ళే పంపించేవాళ్ళు. అలా పెసరపప్పు కడుక్కొని గాలిచ్చుకున్న తర్వాత ఒక కప్పు టీ పెట్టుకొని తాగేసి ఇచ్చిన బట్టలు ఉంటాయి మిషన్లో వేస్తున్నాను. ఇంకా మిషన్లో వేస్తుంది, వీటి గురించి ఇబ్బంది ఉండదండి, వాడి పని అది చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ మర్చిపోతానేమో ముందుగానే వేసాను. మొత్తం వేసి మిషన్ ఆన్ చేసి మిగతా పని మా ఇంట్లో పని మొదలు పెట్టాను. ఈ వాషింగ్ మిషన్ కూడా నేనైతే దాదాపు 4-5 ఇయర్స్ అవుతుందండి. ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బాగానే ఉంది. మా చిన్న బాబుకి చిన్న పిల్లడప్పుడు కొన్నాం, ఇప్పటివరకు అయితే పర్లేదు. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాక ముందు పిల్లలకు స్నానం చేయించాను. స్నానం చేపిస్తే పని అయిపోద్దని ముందు వాళ్ళకి స్నానం చేయించాను. వాళ్ళకి చేయించేసాక నేను కూడా చేసి వచ్చానండి. ఇంట్లో పనులు మొదలు పెడతానికని స్నానం చేశాక ఇక పాలు పొంగిస్తే ముందు అయిపోద్ది. నేనైతే కొత్త బియ్యం ఉంది, కొత్త కలపడం అంటారు మేమైతే. కొత్త బియ్యం ఉంటే ఇంట్లో పాలు పొంగించడానికి ఉంటాయండి, వాటితోనే పాలు పొంగిస్తున్నాను. బంతిపూలు బంతిపూలు అంటే మనకు దొరకవు కాబట్టి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి అని ఇవి ఎప్పుడో మీషోలో ఆర్డర్ పెట్టానండి, రెడీమేడ్ ఇవి పూలు బంతి తోరణాలు. ఏదైనా ఫంక్షన్లు, ఏదైనా పండగలకైనా, ఏదైనా ఫంక్షన్స్ అయినా, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా, దేవుళ్ళదైనా ఏదైనా ఇంకా అట్లా కొంచెం లుక్ బాగుంటుందని అలా పెట్టడం. మళ్ళీ ఆ ఫంక్షన్ అయిపోగానే తీసి మళ్ళీ కవర్లో పెట్టి మళ్ళీ కబోర్డ్లో పెట్టడం, అదే పనిగా. ఇంకా మామిడాకులు ఉంటాయి, ఇక కొత్త సంది ఉగాది అంటేనే మామిడాకులు కదా, ఇంకా మామిడాకులు కూడా కడుతున్నాను. ఇది కట్టడం ఇవన్నీ ఎందుకని అట్లా డైరెక్ట్గా అట్లా పెట్టేసాము. అలా పెట్టేసి కాళ్ళకు పసుపు రాసుకుంటున్నాను. నేను ఇలా శారీలు కట్టుకున్నప్పుడు కాళ్ళకు పసుపు రాసుకుంటే కాళ్ళు భలే ఉంటాయి చూడడానికైతే. కాళ్ళకు పసుపు రాసుకొని
ఈ మిగతా పని మొదలు పెడుతున్నాను. ఇంకా పాలు పొంగించడానికి ఒక గిన్నె తీసుకొని దానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెడుతున్నానండి. పాలకు రాసుకున్న పసుపు మళ్ళీ గిన్నెకి రాసాను అనుకుంటారేమో, ముందే చెప్తున్నాను, అది కాదండి. ఉదయాన్నే గిన్నె బయట ముగ్గుల్లో వేసిన పసుపులో కొంచెం వాటర్ కలిపి నేను కాళ్ళకు రాసుకున్నాను. ఇది దేవుడి దగ్గర పసుపు అండి. దేవుడి దగ్గర పసుపు కుంకుమ మళ్ళీ ఒక ప్లేట్లో వేసుకొచ్చి ఇట్లా పెడుతున్నాను గిన్నెకి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి పాలు పొంగిస్తున్నానండి చక్కగా. ఇది ఇత్తడి గిన్నె అండి. ఇత్తడి గిన్నెలోనే పొంగిస్తున్నాను. ఇది సపరేట్గా ఉంటుందండి పాలు పొంగించడానికి. దాంట్లో ఉదయాన్నే పాలు తీసుకొచ్చి పక్కకు పెట్టాను. కదా అవి కూడా పోసుకుంటున్నాను పాలు. ఇవైతే ప్యాకెట్ పాలు కాదండి, గేదె పాలేనండి. మాకు స్వచ్ఛమైన గేదె పాలు దొరుకుతాయి. చిక్కగా ఉన్నాయి ఆల్రెడీ పాలల్లో చిక్కగా ఉన్నాయని కొంచెం వాటర్ కలిపేసి స్టవ్ మీద పెట్టేశాను పాలు పొంగించడానికి. ముందుగా పాలు పొంగిచ్చేసి ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టేశాక గారెలు వేస్తానండి. పాలు పొంగిచ్చి ఉగాది పచ్చడి చేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసరికి మా వారు వస్తారు. వచ్చాక మా మామయ్య గారి దగ్గర, అంటే మా మామయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు కదా, ఆయనకి పొలంలో ఆయన సమాధి దగ్గరికి వెళ్ళేసి రావాలండి. కొంతమంది ఇంట్లోనే పెట్టుకుంటారు పెద్దలకి పండగలకి వాటికి. మాకేంటంటే పొలంలో దగ్గరే కదా అని మేము అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం. ఎప్పుడన్నా వీలు తప్పకపోతే ఇంట్లో పెట్టుకుంటాం తప్ప మ్యాక్సిమం అయితే అక్కడికే వెళ్తాం పండగలకి వాటికి. చక్కగా పాలు పొంగిపోయాయి. జీడిపప్పులు ఉన్నాయనుకో, నేను తెప్పించలేదండి. చూస్తే కొన్ని ఉన్నాయి, జీడిపప్పు కిస్మిస్ అయిపోయాయి, నాకు గుర్తులేదు. ఇంకా ఉన్న వాటిని 4 వేసేసి వేయించాను. ఇంకా తర్వాత పాలు పొంగిపోయాయండి. ఈ పాలల్లో కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, కొత్త బియ్యం, అవి వేసానండి. త్వరగానే ఉడికిపోతాయి కొత్త బియ్యం కాబట్టి. బియ్యం వేసేసి తర్వాత ఇంట్లో సేమియాలు ఉన్నాయి కదా అని కొంచెం బియ్యం అని సేమియాలు కలిపేసి చేస్తున్నానండి. సేమియాలు కూడా ఆల్రెడీ జీడిపప్పు వేయించుకున్నాను కదా నేతిలోనే, దాంట్లో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా సేమియాలు కూడా వేయించుకుంటున్నాను. సేమియాలు కూడా దాంట్లో వేసుకొని మెత్తగా అన్నం అని సేమియాలు మెత్తగా ఉడికిపోయేదాకా ఉంచేసి దాంట్లో బెల్లం దంచుకొని వేస్తున్నాను. బెల్లం దంచుకొని వేసుకున్నాక ఆల్రెడీ అది బెల్లం వేస్తే మళ్ళీ నీరు వచ్చేది కదా, లూజ్ అయిద్దని నేను అందుకే కొంచెం గట్టిగానే ఉందండి. తర్వాత బెల్లం వేసాక లూజ్ అయిపోద్ది. అలా బెల్లం దంచి వేసుకున్నాక మొత్తం మెత్తగా ఉడకనిచ్చేసి ఇంకా
బెల్లం సరిపోదని డౌట్ వచ్చిందండి. అందుకే మళ్ళీ కొంచెం బెల్లం వేసి మూత పెట్టి మెత్తగా ఉడకనిచ్చాక తర్వాత యాలుక్కాయలు దంచేసి దాని పౌడర్ కూడా కలుపుకున్నాక ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, కొంచెం ఎంతో లేదన్నా కదా కొంచెం ఉంది కదా, దాన్ని కూడా వేసేసి అట్లా కలిపేసి మూత పెట్టేశాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వెళ్ళి ఉగాది పచ్చడికి మొదలు పెట్టానండి. అక్కడికి వేప పువ్వు తీసుకొని వేప అవి ఉంటాయి కదా మొగ్గలు, అవన్నీ నీట్గా ఒలుచుకొని పక్కకు పెట్టుకున్నాను. నాకు తెలిసి అయితే ఉగాది పచ్చడి అంటే చేదు కోసం వేప పూలు, తీపి కోసం బెల్లం, వగరు కోసం పచ్చి మామిడికాయ, ఉప్పు కారం, ఇంకొంతమంది పుట్నాలను అట్టికాయ వేస్తారంట. నేను కూడా వేస్తాను. కొంతమంది కారానికి బదులు మిరియాల పొడి వాడతారంట అండి. మరి నాకైతే తెలియదు. మేమైతే ఇలానే చేస్తున్నాను. మిరియాల పొడి వేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కారానికి బదులు. ఇంతవరకు వేసేసి నేను చాలా ఇది చేస్తున్నాను ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి చేసి అక్కడ పక్కకు పెట్టేసుకొని ముందుగా వచ్చేసి దేవుడి దగ్గర దీపారాధన చేస్తున్నాను. మా వారిని పూలు తెమ్మంటే పూలు మర్చిపోయారండి. ఇంట్లో ఉన్న చెట్లకున్న పూలతోనే అడ్జస్ట్ చేస్తున్నాను. పూలు ప్రత్యేకంగా 1కి 4 సార్లు చెప్పాను పూలు అని. మర్చిపోతారేమో అని రాసి మరీ వాట్సాప్ పెట్టాను. అయినా కానీ మర్చిపోయారండి. ఇంకా ఇంట్లో ఉన్న పూలతోనే చెట్లకున్న పూలతోనే దేవుడికి పెట్టేసి దీపారాధన చేసుకుంటున్నాను. నేను చాలా సింపుల్గానే చేస్తున్నాను. దీపారాధన చేసి ఆ ప్రసాదాలు పాలు పొంగిచ్చాయి కదా పరవన్నమను, ఆ ఉగాది పచ్చడి పెట్టేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటున్నాము. అంతేనండి. ఇంకా మా పెద్ద బాబు కొబ్బరికాయ నేను కొడతా అంటే సరేలేని వాడితోనే కొట్టించానండి. మా పిల్లలు ఇద్దరు కూడా కొబ్బరికాయ కొడతాను ముందు దురుగులు పెడతారు, ఇద్దరు కొట్టుకుంటారు నేనని. అలా కొబ్బరికాయ పెద్దోడితో కొట్టించేసి ఇక దేవుడికి హారతి ఇచ్చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. అలా దేవుడి దగ్గర పూజ అయిపోయాక ఇంట్లోకి వచ్చేసి ఉదయాన్నే పప్పు కడిగి జల్లిబుట్టకి వేసి పెట్టాను కదా, అదంతా నీరంతా పోయిందండి. నీరు పోయాక గ్రైండర్కి వేసుకున్నాను. ఒక పక్క మా ఆయన హడావిడి చేస్తున్నారు. అది పొలం దగ్గరికి వెళ్ళాలి, మా మామయ్య గారి దగ్గరికి వెళ్ళి రావాలి, సమాధి దగ్గరికి వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి రావాలని హడావిడి చేస్తున్నారు. చేస్తుంటే సరేలే అని ఇంకా ముందు పప్పు రుబ్బేసి ముందు గారెలు ఒక 5 వేసాను. తర్వాత వచ్చాక మనం వేసుకోవచ్చులే అని ప్రస్తుతానికి ఒక 5 గారెలు వేద్దామనేసి గ్రైండర్ పప్పు వేసాను. పప్పు మెదిగిపోయిందండి, తీసి గిన్నెకి తీసుకున్నాను. కొంచెం చిన్న మిక్సీ జార్లో కొంచెం అల్లం, 4 పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసుకున్నాం. ఒక ఉల్లిపాయ వేసుకొని కరివేపాకు జీలకర్ర వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. మెత్తగా అంటే కచ్చాపచ్చగానే చేసుకున్నాను. కచ్చాపచ్చగా చేసుకొని దాంట్లో పిండిలో కలిపేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని పిండిలో కలుపుకొని ప్రస్తుతానికి ఒక 5 గారెలు వేసుకున్నానండి.
5 గారెలు వేసుకున్నాక ఇక మొత్తం సర్దుకొని కొబ్బరికాయ అవన్నీ తీసుకొని పూలదండ అవన్నీ తీసుకొని మా పొలం దగ్గరికి వెళ్ళామండి. మా పొలం దగ్గరికి వెళ్ళాడు బండి మీద వెళ్ళామండి. ఇక ఇప్పటి నుంచి ఉంటుందని మా డొంక రోడ్డు అండి అదంతా. ఆల్రెడీ ఒకసారి మా పెద్ద బాబు బాటిల్ కూడా పడేశాడు. అదంతా కింద గతుకులుగా ఉండటం వల్ల ఎగరేస్తూ ఉంటుంది బండి. ఎగరేస్తూ ఉంటే మా బాబు పడేశాడు. కానీ భలే ఉంటుందండి అట్మాస్ఫియర్ మాత్రం. మొత్తం వరి పొలాలే ఉంటాయి చుట్టుపక్కల. మొత్తం వరి పొలాలేనండి. చాలా అట్మాస్ఫియర్ ఫీల్ బాగుంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. అలా మా పొలం దగ్గరికి వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మా మామయ్య గారికి అదే నేను తీసుకెళ్ళి పెట్టేసి కొంచెం దండం పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చామండి. ఇంటి దగ్గర అన్నయ్య కొట్టాడు. ఇప్పుడు నేను కొడతాను మా చిన్నోడు కొట్టాడండి. వాడు కొడితే ఒక 2 దెబ్బలకి మొత్తం పగిలిపోయి అటొకటి ఇటోటి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత చక్కగా మా పొలంలోకి వెళ్ళామండి. ఇదేనండి మా పొలం, మా ఊరి పొలం. మా అత్తయ్య వేసిద్ది. ఆ పొలాన్ని మా అత్తయ్య చేసుకుంటారు మాకేమండి. అదేనండి మా ఊరి పొలం. సరదా ఒక వీడియో చేద్దామని వెళ్తుంటే మా వెనక మా ఊడు కూడా వస్తున్నాడు తగులుకొని నేను వస్తా అని. ఇంటికి వచ్చేసి ఇక గారెలు చేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ ఇందాక లేయలేదు కదా, అయితే ఏం వేసాను అన్నాక శాస్త్రానికి. ఇంక మిగతా ఇంట్లో మేము గారెల పిండి ఉంది కదా మొత్తం వేసుకొని పరమాన్నము ఆ గారెలు చక్కగా టిఫిన్ చేసామండి. టిఫిన్ చేసేసి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉన్నాయి కదా అవి ఎండేసి ఇంకా వంట కూడా ఏం చేయలేదండి. మధ్యాహ్నం చేసుకోవచ్చులే అని చక్కగా నిద్రపోయి ఒక 1 అవర్ నిద్రపోయి లెగిసి మధ్యాహ్నం వీడియో ఏం తీయలేదండి. వంట సింపుల్గానే చేశాను. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.